ఎవరైతే ఉంటారు సారీ ఆడిటింగ్ వచ్చాడు. ఆడిటింగ్ వచ్చి లోపల ఉన్నటువంటి ప్యాకెట్స్ చెక్ చేస్తూ అవన్నీ కూడా చెక్ చేస్తున్నట్టు మధ్య క్రమంలో కళ్ళు తిరిగి పడిపోయినాయి ఏం చెప్పని ఏదో చేసి 380 ప్యాకెట్లు అక్షరాలు ఎత్తిపోయారని చెప్పని తర్వాత చెప్పడం జరిగింది. అయితే అసలు వాస్తవంగా విషయం ఏంటంటే అందులో గోల్డ్ లోన్ లో పనిచేసినటువంటి మేనేజరు, అందులో ఉన్నటువంటి జేసీ ఎవరైతే అప్రైజ్ ఉంటారో ఇద్దరు వ్యక్తులు కూడా దీంట్లో భాగస్వాములుగానే మాకు అనుమానం. ఎందుకంటే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతున్న వ్యక్తి ఉన్నాడు, కొబ్బరి బొండం కోసం మేనేజర్ కింద గుమ్మలో ఉన్నాడు, నేను వెళ్ళి కిందకి ఇచ్చానని చెప్తుంది. లోపలికి వెళ్తే లోపల ఒక వ్యక్తి, కంపెనీ వ్యక్తి అయినా ఎవరైనా సరే ప్రతిసారి కూడా 50 ప్యాకెట్లే తీసుకొచ్చి అక్కడ పెట్టి టేబుల్ పెట్టి చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా ప్యాకెట్స్ తీసుకురావాలి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 380 ప్యాకెట్లు మొత్తం లాకర్లో ఉన్న ప్యాకెట్లు మొత్తం ఈవెన్ బ్రాంచ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్న అన్ని ప్యాకెట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఒక మూట కట్టి పెట్టినట్టుగా ఒక డ్రైవర్ లో పెట్టారు. ఆయన వచ్చి మొత్తం కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఇద్దరు కిందకు రావటం, ఈ లోపు క్రమంలో దొంగతనం ఎత్తుకెళ్ళినట్టు కూడా కదా. ఆవిడ వచ్చి ఇంకెంతసేపు తీసుకెళ్తారని త్వరగా తీసుకెళ్ళండి అన్నట్టు ఉంది. 380 ప్యాకెట్లు పోయిన నెల 9వ తారీఖున జరిగింది. ఇప్పుడు వరకు కూడా యాజమాన్యం ఏదో మెసేజ్ పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు తప్ప ఒక నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్. ఆ నెంబర్కి మేము ఎవరో బాధితులందరూ కూడా ఫోన్ చేస్తున్నా గానీ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు వరకు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. అక్కడ రమ్మన్నారు, ఉదయం బ్రాంచ్ దగ్గర రమ్మన్నారు. బ్రాంచ్ దగ్గర మేము అందరం కూడా పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ 4 గంటల నుంచి ఉన్న తర్వాత అక్కడ కాదు మళ్ళీ వేరే ఆఫీస్ రమ్మన్నారు. కానీ వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ రావట్లేదు. మేమందరం ఒత్తుకునేది ఒకటే, మాకు కోల్పోయిన ఏదైతే మా బంగారం ఉందో మాకు ఆ బంగారాన్ని మాకు ధర్మం చేయండి. అది ఎంతైతే ఉందో వడ్డీతో సహా నయ్యా పైసతో కట్టి మేము విడిపించుకుంటాం. వీళ్ళు నైట్ దాని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు. షట్టర్లు వేసి కాముగాళ్ళు మిగతా వాళ్ళు అఫీషియల్ గా కార్ల మీద బళ్ళ మీద తిరుగుతున్నారు. అందులో ఉన్న మేనేజర్ గానీ అమ్మాయి కూడా కనీసం ఇదిగో ఈవిడ ఫోన్ చేస్తే నువ్వు ఉంటే ఏం చేస్తావు లేకపోతే ఇలా చెప్పి రెక్కల సమాధానం చెప్తా, కనీసం సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. 50 ప్యాకెట్ల నుంచి తీయనట్టు అందులో ఈ రకమైన భయంకరమైన దొంగతనం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఏమన్నారంటే సరే అందరూ కలిసి అక్కడికి వస్తే ఎస్ఐ గారు దగ్గరికి వస్తాం. ఎస్ఐ గారు మా మనిషి పబ్లిక్ కి నష్టం జరిగితే చూసే మనిషి కాదు కాబట్టి మాకేదన్నా అక్కడికే 10 గంటలకు వస్తే 1 గంట సిఐ గారి దగ్గరికి రమ్మన్నారు. బాధితులు మేమై ఉండి మేము మా బాధ చెప్పుకోవటానికి ఇదిగోండి సార్ అని మా రిసిప్ట్ మీ దగ్గరికి ఇవ్వడానికి వస్తే వాళ్ళు మాతో మాట్లాడటం మానేసి ఎస్ఐ గారి దగ్గరికి రమ్మన్నారు. ఎస్ఐ గారికి గౌరవించి ఎస్ఐ గారు ఆఫీస్ కాడికి వెళ్ళి 4 గంటలు వెయిట్ చేసాం. సిఐ గారి దగ్గరికి రమ్మన్నారు. సిఐ గారి దగ్గరికి వాళ్ళే రమ్మన్నారు సార్. ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. ఎస్ఐ గారికి సిఐ గారికి సంబంధం లేదు. మాకేదన్నా అన్యాయం జరిగితే మేము మా ఎస్ఐ గారికి మా సిఐ గారి దగ్గరికి అప్పుడు మేము వెళ్తాం సార్. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో పోయిన నెల అనగా సెప్టెంబర్ 9వ తారీఖు 9వ నెల 9వ తారీఖున ఇదే కనకదుర్గలో గోల్డ్ ఫైనాన్స్ లో 380 ప్యాకెట్లు దొంగతనం జరిగింది. ఆ రోజు అక్కడున్న సిబ్బంది వాళ్ళందరూ పూర్తి సహకారంతో అది జరిగింది. దాని గురించి మేము ఆ పోలీస్ స్టేషన్ తిరిగాము, అన్ని తిరిగాము, వాళ్ళు విచారణ చేస్తున్నారు. కానీ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు సీక్రెట్ గా దొంగతనంగా తిరుగుతున్నారు తప్ప మాకు ఎటువంటి ఇప్పుడు వరకు ఎటువంటి హామీ కానీ ఏమి లేదు. ఊరికేదో మెసేజ్లు పెట్టి టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పని పెడుతున్నారు. ఆ నెంబర్ చేసినా కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు, మీ అందరికీ మెసేజ్ లేదు వస్తాయని చెప్పని, కానీ ఎటువంటి మాకు దాని మీద స్పందన లేదు. మాకు యాజమాన్యం వచ్చి మాకు దీనికి పూర్తి న్యాయం, మా ప్యాకెట్లు మాకు ఇయ్యండి. మా ప్యాకెట్లు ఏదైతుందో చేతులు చెప్పండి, మా ప్యాకెట్లు మేము పెట్టుకున్న కష్టపడి సంపాదించుకున్నటువంటి మా బంగారం ప్యాకెట్లు మాకు ఇమ్మని వేడుకుంటున్నాం. మాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు లేవు. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ వారు యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని చెప్పని నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదు. నెల రోజులుగా వస్తున్నా మాకు ఇప్పుడు వరకు ఎటువంటి చిన్న ఇది లేదు. దయచేసి మేము వేడుకుంటున్నాం, మా పిల్లల యొక్క బంగారాన్ని అవసరం కోసం తాకట్టు పెట్టుకున్నాం, కానీ ఇది లేదు. పూర్తి స్థాయిలో సిబ్బంది సహకరించి బంగారాన్ని 380 ప్యాకెట్లు సిబ్బంది సహకారంతో పోయింది. దీని మీద దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం.